ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల పట్టణంలో పోలీస్ స్టేషన్ పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ. శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లుగా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా. నంద్యాల జిల్లాలో రైతాంగం 75% వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, వ్యవసాయ రంగాన్ని మరింత విస్తరించేందుకు అధికారులు తీవ్ర కృషి చేయాలి. జిల్లా కలెక్టర్ జి రాజకుమారి ఆదేశాలు. రుద్రవరం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న విజయలక్ష్మి రాజకీయ నాయకులు తొలగించడంతో లబోదీబోమంటూ కలెక్టర్కు ఫిర్యాదు. శ్రీశైలం దేవస్థాన పరిధిలో రాత్రి భారీ అగ్ని ప్రమాదం. దట్టమైన పొగ రావడంతో పరుగులు తీసిన భక్తులు. నంద్యాల 1వ పట్టణ పోలీస్ స్టేషన్ లో సీఐగా బాధ్యతలు తీసుకున్న సుధాకర్. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. గడివేములలో డిఆర్ఏ అందతలారి అంచనమును వేధించిన వారిపై చర్యలు తీసుకుంది. వాల్మీకి సంఘాలు విఆర్ఏల సంఘ జిల్లా అధ్యక్షులు డిమాండ్. శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లుగా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా తెలిపారు. జిల్లాలో నేర నివారణ, శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా ఎస్సీ మంగళవారం విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా ఎస్సీ పట్టణంలోని ప్రథమనంది ఆలయ పరిసరాలు, వై జంక్షన్, సంజీవనగర్ గేటు, నందమూరి నగర్, వైఎస్ఆర్ నగర్, అలాగే ఎస్బీఐ కాలనీ, ఏనివోస్ కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. అంతకుముందు ఆయన విజిబుల్ పోలీసింగ్ ప్రతిరోజు నిర్వహించాలని పోలీసు అధికారులకు టెలికాన్ఫరెన్స్ లో విహెచ్ఎఫ్ సెట్ కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అధికారులు, సిబ్బంది విజిబుల్ పోలీసింగ్ నిర్వహించడం వల్ల నేరాలను అరికట్టవచ్చన్నారు. చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలపైన అక్రమ మద్యం, గంజాయి, ఇసుక, పీడీఎఫ్ రైస్ తదితర వాటిని అరికట్టవచ్చన్నారు. రాత్రి గస్తీని పెంచి దొంగతనాల నివారణకు చర్యలు తీసుకోవాలని, నేర చరిత్ర గల వారి కదలికలను ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండాలని సూచించారు. గస్తీ సిబ్బందిపై పోలీస్ అధికారులు పర్యవేక్షణ ఉండాలన్నారు. విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా ఎస్పీ కొంతమంది వ్యక్తులతో మాట్లాడారు. వారు పట్టణంలో జరిగే కొన్ని సంఘటనలు వారు ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు. నంద్యాల పట్టణంలో కొందరు సెల్ ఫోన్ షాపుల యాజమానులు సరైన ధృవీకరణ పత్రాలు లేకుండా సిమ్ కార్డులు, ఐఎంఈ నెంబర్లు మార్పు చేస్తూ విక్రయాలకు పాల్పడుతున్నారన్నారు. వెంటనే ఈ విషయంపై విచారణ జరపాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. ఏం ప్రాబ్లం బైక్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? సమస్యలు ప్రాబ్లమ్స్ ఇప్పుడు క్లోజ్ అవుతుంది షాప్. హైదరాబాద్ కూడా హ్యాబిట్స్లో
45 years. This company దిగో company స్టేషన్ తీసుకెళ్ళి అది తీసే కష్టం అవుతుంది ఓకే అందరినీ లెంగిస్తుంది ఇప్పుడు అదే అడిగినట్టు బాబు వెళ్ళండి మళ్ళీ ఇంకోసారి రప్పిస్తున్నట్టు చేయాలి మళ్ళీ నంద్యాల జిల్లాలోని రైతాంగం 75% వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని వ్యవసాయ రంగాన్ని మరింత విస్తరించేందుకు వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు తీవ్ర కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో 100 రోజుల ప్రణాళికలో భాగంగా వ్యవసాయం, ఉద్యానం, ఇరిగేషన్, పరిశ్రమలు, అటవీ, మైనింగ్, నీటి వనరులు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, అలాగే ఎనర్జీ, పశుసంవర్ధన, మత్స్యశాఖ తదితర అంశాలపై అధికారులతో సుదీర్ఘ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ల సదస్సులో 100 రోజుల ప్రణాళికలో భాగంగా చేపట్టాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారని, ఈ మేరకు జిల్లాలో ప్రాధాన్యత రంగాలకు సంబంధించిన అన్ని శాఖలకు 100 రోజుల్లో చేపట్టాల్సిన పనులపై నివేదికలు ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన 2.3 లక్షల హెక్టార్లలో మాత్రమే రైతులు సాగు చేసుకుంటున్నారని, పంట విత్తు విస్తీర్ణాన్ని 3 లక్షల హెక్టార్లు పెంచేందుకు లక్ష్యాన్ని నిర్దేశించుకుని సాధించేందుకు కృషి చేయాలన్నారు. కొంతమంది రైతులు ఒక పంటకే పరిమితమవుతున్నారని 2-3 పంటలు వేసుకునేలాగా ప్రోత్సహించాలన్నారు. రైతుల ప్రోటీన్లతో కూడిన వరి నాట్లను సాగు చేసేలాగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. రైతు వేసిన ప్రతి పంటను ఈ క్రాప్ బుకింగ్ చేయాలన్నారు. అధునాతన వ్యవసాయ పద్ధతులు వినియోగించి రైతులకు ఖర్చులు తగ్గిస్తూ ఉత్పాదక పెంచేలాగా చర్యలు తీసుకోవాలన్నారు. నందికొట్కూరు దగ్గర ఏదో ఇష్యూ ఉంది, శాంక్షన్ కావాలి అని చెప్పి అడుగుతారని చెప్పారు. 4 lakh ఇస్తే చాలు, టోటల్ ఇష్యూ క్లియర్ అయిపోతుంది. కాదు శ్రీశైలం లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది, సిద్ధార్థం లిఫ్ట్ ఇరిగేషన్ కేబుల్ కట్ అయింది చేస్తాను మేడం, తీసుకొచ్చేసేయండి. ఓకే మేడం, మీతో మాట్లాడి ఓకే మేడం. నేను చెప్పాను ఈరోజు శాంక్షన్ ఇచ్చేస్తాను ప్రపోజల్ వస్తాయని. దానివల్ల ఇష్యూ ఏంటిది? కేబుల్ కట్ అవ్వడం వల్ల కరెంట్ సప్లై లిఫ్ట్ ఇరిగేషన్ వైర్ ఎక్కడ కట్ అయిందో తెలియడం లేదు. ఫాల్ట్ లొకేటర్ అని చెప్పేసి హైదరాబాద్ నుండి వచ్చాడు మేడం, ఈరోజు చూస్తున్నారు. అది జంగిల్ క్లియరెన్స్ అంతా అడ్డం అంటే మిషన్ పెట్టి తీస్తున్నారు. తెచ్చేసేయండి. ఓకే, వాట్ ఎవర్ సపోర్ట్ రిక్వైర్డ్ దట్ విల్ బి ఎక్స్టెండెడ్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ కాబట్టి ఇమీడియట్ గా అది రావాలి. ఇంకా ఇరిగేషన్ ఇంతే, ఓకేనా? ఇక్కడ ఉందా ఈ వారబందీ సిస్టమ్? ఉంది మేడం, వారబందీ సిస్టమ్. వాటర్ తక్కువైనప్పుడు వారబందీ సో సిస్టమ్ ఇప్పుడు ఇష్యూ లేదు. లాస్ట్ లో సెకండ్ చూసుకోండి, వాటర్ ట్యాంక్స్, ఆల్ డ్రింకింగ్ వాటర్ ట్యాంక్స్, మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ అన్ని ఫిల్ అయ్యి దాంట్లో కూడా ఒక 10 cents గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. 0.71 పేమెంట్ 4. పేరు ఏంటండి? డబల్ లైన్ బ్రిడ్జ్ మేడం, ముందు పైన మేడం, నందమూరి నగర్ పై దాంట్లో బస్ స్టాండ్ పక్కనే రోడ్డు, ఎస్ఆర్బిసి కాలనీ రోడ్ నుంచి అట్లా నందమూరి నగర్. సో ఇది ల్యాండ్ ఎక్విజిషన్ అవార్డు కూడా పాస్ అయిపోయింది. అవార్డు కూడా పాస్ అయింది మేడం. అవార్డు పాస్ అయింది. పేమెంట్ ఏమో అమౌంట్ రిలీజ్ పెండింగ్. అంతే మేడం. ఇది ఇస్తే ఆ ల్యాండ్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. వర్క్ ఎగ్జిక్యూషన్ కి ఎటువంటి ఇష్యూ లేదు. సఫిషియెంట్ ఫండ్స్ కూడా ఉన్నాయి. 90% వర్క్ అయిపోయింది మేడం. ఏజెన్సీ ఉన్నారు, అది కంప్లీట్ అయిపోతుంది మేడం. ఒక 3 months లో కంప్లీట్ అయిపోతుంది. సో ఇంకొక ఇన్స్ట్రక్షన్ ఏంటంటే 80% 90% కంప్లీట్ అయ్యి బ్యాలెన్స్ వర్క్స్ ఏవి మిగిలిపోయినాయో అది గవర్నమెంట్ ఇమీడియట్ గా ప్రయారిటీ బేసిస్ లో మనకి శాంక్షన్స్ ఇచ్చేస్తారు. ఆ లిస్ట్ కూడా నాకు రావాలి. క్లారిటీ ఉందా? 75% 80% కంప్లీట్ అయ్యి బ్యాలెన్స్ రిలీజెస్ వెయిటింగ్ వల్ల మనం ఆ వర్క్ ఆపేశాం. ఏ డిపార్ట్మెంట్ లో ఉన్నా కూడా అటువంటి ప్రపోజల్స్ అన్ని ఇమీడియట్ గా రావాలి నాకు.
మొత్తం కన్సోలిడేట్ చేసి పంపిస్తాం. ఈ వర్క్ కూడా అందులో ఈ వర్క్ కూడా దాంట్లో యాడ్ చేసి పంపించేసి ఇంకా ఇంతేనా. అగ్రి ఏంటంటే నెక్స్ట్ మైనింగ్. ఇప్పుడు అగ్రి ఎలా చేసుకుని 100 days యాక్షన్ ప్లాన్ వర్క్స్ పంపించేసి మైనింగ్ చెప్పండి. ఇంకెవరెవరు ఉండిపోయారు? మైనింగ్, ఎనర్జీ, ఇండస్ట్రీస్. నంద్యాల రుద్రవరం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో 22 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారని రాజకీయ నాయకులు ఒత్తిడి వల్ల నన్ను పనిచేయొద్దంటూ బయటికి పంపించడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న విజయలక్ష్మి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రుద్రవరం ప్రభుత్వ పాఠశాలలో 22 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారని, ప్రభుత్వం మాది అంటూ రాజకీయ నాయకులు నాపై ఒత్తిడి తీసుకొచ్చి నువ్వు పని చేయొద్దు అంటూ నన్ను బయటికి పంపేయడం జరిగింది. నా మీద ఇంతవరకు ఎలాంటి ఆరోపణలు లేవు, కానీ రాజకీయ నాయకులు బలవంతంగా నన్ను పని చేయకుండా పంపించడం జరుగుతుందని, కలెక్టర్ నన్ను ఆదుకోవాలని వినతి పత్రం అందజేయడానికి వచ్చానని, కలెక్టర్ ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తున్నారని, నాకు న్యాయం చేస్తారని ఫిర్యాదు చేయడానికి వచ్చారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మాది రుద్రవరము. నా పేరు విజయలక్ష్మి. నేను హై స్కూల్, ఎలిమెంటరీ స్కూల్లో మిడ్ డే మీల్స్ చేస్తున్నాను. నాకు ఏ విధంగా వాళ్ళు అసలు ఒక లెటర్ లేదు, ఏం లేదు, మాది ప్రభుత్వము, మా హయాంలో మేమే చేయాలా అని చెప్పి దారుణంగా తొలగించడం జరిగింది. లోకల్ ఉన్న నాయకులు ఎవరు చెప్పారంటే మా నాయకులు చెప్పినారు, మా ప్రభుత్వం వచ్చింది మేమే చేయాలి అని చెప్పి అంటున్నారు. 22 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నా. ఇంతవరకు 22 సంవత్సరాల్లో ఏ రాజకీయము, అన్ని రాజకీయాలు వచ్చినా గానీ ఎవరే గాని నన్ను తీసేసింది లేదు. ఏది నేను నాలో లోపం ఏదన్నా ఉంటే గినా వాళ్ళని చెప్పమని అంటున్నా. ఆడికి లాస్ట్ ఎమ్మెల్యే గారు వచ్చే వరకన్నా ఆగండి మీరు, నేను ఆమెతో మాట్లాడిన తర్వాత ఆమె ఏ నిర్ణయం చెప్తే దానికే నేను సరైన చెప్తానని చెప్పిన. అయినా కూడా వాళ్ళు వినకుండా వాళ్ళు ఇష్టానుసారంగా దిగిపోవాలా, ఉండకూడదు, దిగాలా అంతే అని దౌర్జన్యంగా వచ్చి, దారుణంగా వచ్చి ఇవి ఈరోజు తొలగించడం జరిగింది. మరి దీనికి కలెక్టర్ గారు మరి ఏ నిర్ణయం తీసుకుంటారేమో, ఆమె నాకు న్యాయం చేయాలని నేను కోరుతున్నా. ఇప్పుడు మేడం గారు చాలా మందికి సహాయం చేశారు. వాళ్ళల్లో నేను కూడా ఒకదాన్ని, నాకు కూడా సాయం చేస్తాను. ఈ రోజు మేడం దగ్గరికి వచ్చినాను. ఆమె ఏం చేస్తుందో ఏమో, ఆమె న్యాయం చేయాలి నాకు. ఈరోజు అధికారంలోకి ఇచ్చిన తెలుగుదేశం ప్రభుత్వము ఈరోజు శానిటరీ కార్మికులను, మధ్యాహ్న భోజన కార్మికులను, మిడ్ డే మీల్స్లను ఉపాధి కల్పించే కార్మికుల కల్లా ఈరోజు తెలుగుదేశం నాయకులు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి అలాంటి ఇబ్బందులు చేయకండి. ఎందుకంటే మంచి పేరు తెచ్చుకోవాలా గవర్నమెంట్ అనే ఆలోచనలు ఉంది కాబట్టి దయచేసి తెలుగుదేశం నాయకులు స్పందించి ఇటువంటి కాంట్రాక్ట్ కార్మికులను వేధించడం మానుకోండి, వారిని తొలగించేది కూడా మానుకోండి. దయచేసి తొలగించిన వారినల్లా మళ్ళా ఇదిలోకి తీసుకొని వారితో సేవ చేయించుకోండి. కావాలంటే ఎగస్ట్రా జనాన్ని సమీకరించి వారితో మీరు కూడా పని చేయించే విధంగా ఉండాలి. కానీ మీరు కాదు మాకు ఇట్లాంటి వాళ్ళు వద్దు, మీరు తొలగిపోండి, మేము తెచ్చి పెట్టుకునే ఉండాలనే భావన వద్దు. కొన్ని ఏళ్ళ నుండి కడుపు చేత పట్టుకొని దాన్ని నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నారు. కాబట్టి వీరికి న్యాయం చేయాలని చెప్పేసి మేము ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో వచ్చాము. అమ్మగారు మరి ఈమెకు న్యాయం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఆమె స్పందించి న్యాయం చేస్తుంది. కాబట్టి మేము ఇచ్చే ఈ మెమరాన్ని తీసుకొని మాకు కూడా ఈ మహిళకు న్యాయం చేయాలని చెప్పేసి వారికి ప్రాధాన్యపడుతున్నాం. శ్రీశైలం దేవస్థానం పరిధిలో మంగళవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆలయ సమీపంలోని కొబ్బరి చిప్పల ప్రాసెసింగ్ యూనిట్ కర్మాగారంలో అగ్ని ప్రమాదం సంభవించింది. కొబ్బరి చిప్పలను ప్రాసెసింగ్ చేసే విధానంలో భాగంగా మంగళవారం సాయంకాలం నిప్పులను ఇనుప మంచాల కింద పరచి దానిపై కొబ్బరి చిప్పలను ఆరబెట్టారు. ఈ సందర్భంలో అధిక ఉష్ణోగ్రతతో కొబ్బరి చిప్పలు అంటుకుని అగ్ని ప్రమాదానికి దారితీశాయి. దట్టమైన పొగ రావడంతో గుర్తించిన స్థానికులు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్లతో పాటు దేవస్థాన వాటర్ ట్యాంకుల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దేవస్థాన సిబ్బంది నివాస గృహాల మధ్య ఈ కర్మాగారం ఉంది. స్థానికులు మంటలను అదుపులోకి తీసుకురాకపోయి ఉంటే పెద్ద ప్రమాదం సంభవించేదన్నారు. ఇదిలా ఉండగా కర్మాగారాన్ని శ్రీశైలం శివారులో ఏర్పాటు చేయాలని పలుమార్లు స్థానికులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. గతంలో కూడా 2 సార్లు ఇదే కర్మాగారంలో అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న స్థానిక సిఐ ప్రసాదరావు, ఎస్ఐ లక్ష్మణరావు, దేవస్థాన ఈవో డి పెద్దిరాజులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదాల దగ్గర
కారణాలపై ఆరా తీశారు. నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐగా సుధాకర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల అనంతరం జరిగిన సాధారణ బదిలీలో భాగంగా ప్యాపిలిలో సీఐగా ఉన్న సుధాకర్ను సీఐగా ఉన్న ఉన్నతాధికారులు నంద్యాల 1వ పట్టణ పోలీస్ స్టేషన్కు నియమించారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ నంద్యాల 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై గట్టి చర్యలు, అదేవిధంగా మట్కా గంజాయిలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవు. అదేవిధంగా పట్టణంలో యువకులు రౌడీయిజం చేస్తే సహించే ప్రసక్తే లేదన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో సిబ్బంది సీఐని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నా పేరు సుధాకర్ రెడ్డి. ఈరోజు సాధారణ బదిలీలో భాగంగా నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఇన్స్పెక్టర్గా రిపోర్ట్ చేసుకోవడం జరిగింది. ఈ అవకాశం కల్పించినటువంటి డిఎస్ గారికి, ఎస్పీ గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా అసాంఘిక కార్యకలాపాల మీద, నంద్యాల 1 టౌన్లో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్య మీద, రౌడీ షీటర్ల మీద నిఘా, నాటుసారా మీద దాడులు సిబ్బందితో కలిసి ఉన్నతాధికారుల సూచనల మేరకు నిర్వహించి ఇవన్నీ అరికడదామని చెప్పేసి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ ట్రాఫిక్ సమస్య మరియు అసాంఘిక కార్యకలాపాల విషయంలో ప్రజలు కూడా మాకు సహకరించి సమస్యను తొలగేదానికి పరిష్కారం కోసం సహకరించవలసిందిగా కోరుతున్నాను. గడివేములకు చెందిన బోయ అంజనమ్మ 2014లో వీఆర్ఏగా అందుల కోటాలో ఉద్యోగం పొంది గడివేములలో వృత్తి నిర్వహిస్తున్న ఆమెను గడివేముల ఎంఆర్ఓ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్గా అటెండర్లు సంవత్సర కాలంగా వెట్టి చాకరీ చేపిస్తూ మానసికంగా వేధింపులకు గురి చేపిస్తూ వారు తిన్న ప్లేట్స్ క్యారియర్లను కడిగించటమే కాక నువ్వు ఉద్యోగానికి పనికిరావని వేధించేవారని, అటువంటి వారిపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఎంవీఆర్పీఎస్ అధినేత పులికొండన్న, వాల్మీకి సేవా సమితి అధ్యక్షులు తలారి కృష్ణ, వీఆర్ఏ సంఘ జిల్లా అధ్యక్షులు శేఖర్లు డిమాండ్ చేశారు. బాధితురాలు అందబోయ అంజనమ్మ మాట్లాడుతూ వారు నన్ను వేధించింది, మానసికంగా హింసించింది వాస్తవమేనని, కానీ వారికి మానవత్వం లేకపోయినా నాకు ఉందని కనుక మందలించి వదిలిపెట్టాలని కలెక్టర్కి మెమోరాండం సమర్పించారు. ఈ సమావేశంలో బోయ మహిళా నేత భారతి, బండి ఆత్మకూరు వైస్ ఎంపీపీ రాగాల రమణ పాల్గొన్నారు. నా పేరు గుబల చిన్న నాగంజనమ్మ. గడివేముల గ్రామం, గడివేముల మండలం, నంద్యాల జిల్లా. 2014లో నాకు జాబ్ వచ్చింది. కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి. నాకు కొద్దిగా సారలు కొంచెం టార్చర్ చేస్తుంటే నేను వచ్చాను. సీనియర్ అసిస్టెంట్ తిమ్మరాజు అటెండర్ గత 2-3 నెలల నుంచి నాతోని సామాన్లు కడిగిస్తున్నారు, వెట్టి చాకిరీ చేపిస్తున్నారు. గడివేముల మండల ఆఫీస్ లో విఆర్ఏ పనిచేస్తున్నటువంటి బోయ అంజనమ్మ అనే ఒక బోయ కులస్తురాలు, ఈమె పైన ఒక 2 వ్యక్తులు అజమాయిషి చెలాయిస్తూ ఆమెతో మరి వాళ్ళు తిన్నటువంటి పల్లెలు కడిగిస్తూ, వాళ్ళు తెచ్చుకున్న క్యారెలను కడిగిస్తూ, మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మను కూడా వంట చేసేదానికి పిలుస్తూ ఈ విధంగా వేధించడం జరిగింది. దానిపైన ఇందాక 2 రోజుల కిందటనే మీడియాలో కూడా రావడం జరిగింది. మేమేమంటున్నాం అంటే, కనీసము కళ్ళు చేతులున్న వాళ్ళకి పని చేసుకోలేని ఈ పరిస్థితుల్లో ఒక అందరాలు ఆమె అందులో ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి ఉద్యోగం కోసం జాబ్ చేయాలని వచ్చిన ఆమెకు ఈ విధంగా హరాస్మెంట్ చేయడం అనేది సభ్య సమాజంలో సహించరాని విషయం. అందుకనే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ, ఆమె అందురాలైనప్పటికీ కూడా వాళ్ళ మీద ఇప్పటికి కూడా కనికరం వహిస్తుందంటే వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళకి నిజంగా మానవత్వం ఉంటే ఆమె కాళ్ళు పట్టుకుని క్షమించమని కోరాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ అమ్మాయి ఏమైతే చెప్తుందో వాళ్ళకి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి మరి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు పొట్టగొట్టకుండా చేయమని చెప్పి అధికారులను వేడుకోవడానికి రావడం జరిగింది. కాబట్టి వారిపైన మేడం గారు ఏం చర్య తీసుకుంటారో ఆలోచన చేస్తే మేడం గారిని కూడా కలవబోతా ఉన్నాం. ఖచ్చితంగా ఇటువంటి మానవ మృగాలకి భవిష్యత్తులో కూడా
కఠిన చర్యలు తీసుకోవాలా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. గడివేముల మండలం గడివేముల విఆర్ఏగా బోయ అంజనమ్మ గారు పనిచేస్తున్నారు. ఈ అమ్మాయి అందురాలైనా కానీ 2014 రిక్రూట్మెంట్ ద్వారా ఈ ఉద్యోగాన్ని సంపాదించుకున్నారు. కానీ ప్రతి వారానికి 2 రోజులు తహసీల్దార్ కార్యాలయంలో ఉద్యోగం చేసేది. ఉద్యోగం చేసిన తర్వాత వీళ్ళమ్మ వంట చేస్తుంది కాబట్టి వాళ్ళమ్మను మీరు వంట చేయడానికి మీ అమ్మను పంపిమ్మా, నువ్వు రావద్దని చెప్పేసి తహసీల్దార్ ఆఫీస్లో సీనియర్ అసిస్టెంట్ ఎల్లా సుబ్బయ్య గారు అటెండర్ గారు చెప్పారంట. సో మా అమ్మ పని చేసుకుంటుంది, నేనే వస్తానని చెప్పేస్తే కొద్దిగా వేరే విధంగా మాట్లాడడం జరిగింది. సో ఇటువంటిది మహిళల మీద మాట్లాడితే మేము ఎంతవరకైనా వెళ్తాము. సోమవారం రోజే నా దృష్టికి వచ్చింది, కానీ తహసీల్దార్ గారు జాయిన్ కాలేదు, కలెక్టర్ మేడం గారు కూడా అందుబాటులో లేకపోవడం వల్ల మేము మాట్లాడలేకపోయినాము. ఇటువంటివి మహిళల మీద ఏదైనా కానీ మా వీఆర్ఏల మీద జరిగితే మాత్రం మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ గారిని కోరుకుంటామని ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. ఇలా ప్లేట్లు గడియడము, ఇటువంటి పనులు చేయడం తప్పు. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలా, ఖచ్చితంగా అటెండరే చేయాలి. కానీ వీఆర్ఏలో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల పట్టణంలో పోలీస్ స్టేషన్ పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ. శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లుగా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా. నంద్యాల జిల్లాలో రైతాంగం 75% వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, వ్యవసాయ రంగాన్ని మరింత విస్తరించేందుకు అధికారులు తీవ్ర కృషి చేయాలి. జిల్లా కలెక్టర్ జి రాజకుమారి ఆదేశాలు. రుద్రవరం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న విజయలక్ష్మిని రాజకీయ నాయకులు తొలగించడంతో లబోదీబోమంటూ కలెక్టర్కు ఫిర్యాదు. శ్రీశైలం దేవస్థాన పరిధిలో రాత్రి భారీ అగ్ని ప్రమాదం. దట్టమైన పొగ రావడంతో పరుగులు తీసిన భక్తులు. నంద్యాల 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐగా బాధ్యతలు తీసుకున్న సుధాకర్. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. గడివేములలో వీఆర్ఏ అందతలారి అంజనమ్మను వేధించిన వారిపై చర్యలు తీసుకోండి. వాల్మీకి సంఘాలు వీఆర్ఏల సంఘ జిల్లా అధ్యక్షులు డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.